భూ సమస్యల పరిష్కారం, భూ హక్కుల పరిరక్షణ కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో భూభారతికి సంబంధించి యాప్ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. సరికొత్త ఫ్యూచర్స్తో దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే డిజైన్, బ్యాక్ ఎండ్ వర్క్ దాదాపుగా పూర్తయినట్టు తెలిసింది. నా భూమి హక్కులు నా చేతిలోనే అన్నట్లుగా ఈ యాప్ను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఎక్కడైనా ఎప్పుడైనా రైతులు తమ రికార్డులను చూసుకునే వీలుంటుంది. సదరు రైతు భూమిలో కొంత అమ్మేందుకు ప్లాన్ బుక్ చేసినా, ఏదైనా మార్పును కోరుతున్నా వెంటనే మొబైల్కు మెసేజ్ వచ్చేలా యాప్ను డిజైన్ చేస్తున్నారు. దీంతో పట్టాదారు అనుమతి లేకుండా ఎవరైనా రికార్డులో మార్పులకు ప్రయత్నించినా వెంటనే రైతు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని CCLA వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఫీచర్స్తో అనుమతి లేకుండా డేటా చేంజెస్కు అవకాశం ఉండదు. భూభారతిలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. యాప్ ద్వారా తమ భూములను వీక్షించేందుకు కూడా కనుబొమ్మలతో డేటా ఓపెన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇతరులెవరూ మొబైల్లో ఓపెన్ చేసి మార్పులు చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ROR మహనీయులు కూడా మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి పహానీ RORలకు QR కోడ్లను ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ QR కోడ్ను ఎక్కడైనా చూపించి ఫిజికల్ కాపీ తీసుకునే వీలుంటుంది. RFMD సెన్సార్ మాదిరిగా చేయాలని వ్యూహాత్మక రచన చేస్తుండడం విశేషం. మొబైల్ చేతిలో ఉండి భూభారతి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే రైతుల భూ హక్కులు భద్రంగా ఉండేలా యాప్ను రూపొందిస్తున్నారు. ROR 2025 చట్టంలో పేర్కొన్నట్టుగా ప్రతి రైతుకు భూధార్ నంబర్ జారీ చేయనున్నారు. ప్రస్తుతం తాత్కాలిక భూధార్ నంబర్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే 14 డిజిట్ల నెంబర్ ఇవ్వాలా లేదా 12 డిజిట్ల నెంబర్ ఇవ్వాలా అన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. 14 అంకెల నెంబర్తోనే భద్రత ఎక్కువగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొదట డిస్ప్యూట్ ఫ్రీగా ఉన్న ల్యాండ్స్కు మాత్రమే భూధార్ నెంబర్ ఇవ్వాలని భావించారు. ఇలా చేస్తే కొందరు రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో తాత్కాలికమే కనుక అందరికీ భూధార్ నెంబర్ ఇవ్వడం ద్వారా గందరగోళం తలెత్తొద్దని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతి రైతుకు సిస్టమ్ భూధార్ నెంబరు జనరేట్ చేస్తుంది. ఆ నెంబర్ క్లిక్ చేయగానే రైతు తన భూమి వివరాలని చూసుకోవచ్చు. అంతేకాకుండా తర్వాతి రోజుల్లో యాప్లోనే హద్దులను రైతు స్వయంగా అప్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించనున్నారు. తమ భూమి చుట్టూ తిరిగి కోఆర్డినేటర్స్ను కూడా నమోదు చేస్తే దాన్ని సర్వేయర్ వ్యాలిడేషన్ చేస్తారు. అది సరిగ్గా ఉందని నిర్ధారిస్తే పర్మనెంట్ భూధార్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. భూభారతి యాప్తో పాటే దీన్ని అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇలాంటి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కు CCLA CMRO ప్రాజెక్టు డైరెక్ట్గా మదా మకరంద్ నేతృత్వంలో టీమ్స్ పనిచేస్తున్నాయి. భూభారతి చట్టంలో ప్రస్తావించిన అంశాలన్నిటినీ అమలు చేసేందుకు సమయం పడుతుంది. ఇప్పటికిప్పుడు అన్నిటినీ అమలు చేయడం కుదరదు. ప్రస్తుతం తాత్కాలిక భూధార్ నెంబర్ ఇవ్వడం వరకు పరిమితం. ఈ నెంబర్లు ఆటో జనరేట్ అవుతాయి కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పర్మనెంట్ భూధార్ నెంబర్కు చాలా టైం పట్టే అవకాశం ఉంది. ప్రతి భూ ఖాతాకి హద్దులు పక్కాగా నిర్ధారించాలి. అయితే ఏ రైతైనా స్వయంగా తన భూముల హద్దులను సర్వే చేయించి సర్వేయర్ చేత వ్యాలిడేషన్ చేస్తే పర్మనెంట్ భూధార్ నెంబర్ ఇచ్చేస్తారు. ఇదంతా పూర్తి కావడానికి కనీసం 5 ఏళ్లైనా పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మొదటగా భూభారతి యాప్తోనే తాత్కాలిక భూధార్ నెంబర్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి యాప్ ద్వారా సమాచారం ఇస్తారు. అలాగే వెబ్సైట్లో పేర్కొన్న ప్రతి అప్లికేషన్ ఎలాంటి సేవలు అందిస్తుందో అది మొబైల్ యాప్ ద్వారా పొందే అవకాశం వీలుంది.